ఆదాము అవ్వ ఆ రోజు యోదేను వనంలో పాపం చేశారు. పాపం చేసినప్పుడు దేవుడు రాగానే ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారంటే చెట్టు చాటును దాక్కున్నారు. చెట్టు చాటును దాక్కుని మాట్లాడుతున్నారు. అక్కడ దేవుడు వచ్చినప్పుడు తినొద్దు అన్న పండును తిన్నారు, పాపంలో పడ్డారు. పాపంలో పడిన తర్వాత దాక్కున్నారు. దాక్కుని ఫస్ట్ ఏం చేశారు, ఒక చెట్టు చాటును దాక్కున్నారు, తర్వాత ఒక ఆకును కప్పుకున్నారు, తర్వాత ఇంకా తర్వాత వస్త్రాలు చాలా వచ్చినాయి. వాటన్నిటితో వారి మానాన్ని కప్పుకున్నారు. ఇంకా ఆ రోజు ఆదాం గారు ఇంకొంచెం తెలివితేటలు ఎక్కువయ్యి బంగారు వస్త్రాలు, పట్టు వస్త్రాలు వేసుకున్నా కానీ దేవుడు మెచ్చడు. ఆ రోజు దేవుడు కావాలనుకుంటుంది ఏంటి అని అంటే, నీ పాపం చేశాను ప్రభువా, నువ్వు చెయ్యొద్దన్న పని నేను చేశాను కాబట్టి నన్ను క్షమించు. నువ్వు చెయ్యొద్దని చెప్పావు కానీ నేను చేశాను, నన్ను క్షమించు అని ఒక్క మాట మాట్లాడితే దేవుడు చాలా ఆనందపడేవాడు, సంతోషపడేవాడు. కానీ ఆదాము గారు ఏం చేశారు, దాక్కున్నారు. ఇప్పుడు మనలో కూడా చాలా మంది ఏం చేస్తారు అని అంటే, మనలో పాపం అనేది ఉంటుంది. మనలో పాపం అనేది ఉన్నప్పుడు ఒక్కో మనిషి ఒక్కొక్క రకంగా ఏం చేస్తారంటే, ఒక సత్ప్రవర్తన, సత్క్రియలు చేయొచ్చు. ఏంటి అని అంటే, కొంతమందికి అన్నదానం చేస్తూ, ఇంకేదో ఒక పుణ్యకార్యాలు చేస్తూ మనలో ఉన్న పాపాన్ని కప్పిపుచ్చుకుంటున్నాం. మనం ఆ రోజు మానాన్ని వాళ్ళు ఎలాగైతే కప్పిపుచ్చుకున్నారో మనలో ఉన్న అంతర్గత పాపాన్ని మనం ఎలా కప్పుకుంటామంటే, కొన్ని ఆలోచనలతో, కొన్ని క్రియలతో మనం ఏం చేసుకుంటామంటే మన పాపాన్ని కప్పేసుకుంటాం. దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఈ తప్పు చేశాను, ఈ పాపం చేశాను, నన్ను క్షమించు అని అడగలేకపోతున్నాం. దానికి ఏం చేస్తామనంటే, ఎలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఎక్కువగా తాగుతాడండి కానీ ఎప్పుడో ఒకసారి తాగుతూ ఉంటాడు, కానీ వెళ్ళి ఆదివారం గుడికి వెళ్తూ ఉంటాడు. ఆదివారం గుడికి వెళ్తే నువ్వు తాగి గుడికి వెళ్తే మాత్రం ఉపయోగం ఏముంది? నువ్వు పాపం చేస్తావు, గుడికి వెళ్తావు, ఏం ఉపయోగం ఏముంది? నీలో ఒక పరివర్తన అనేది కలగాలి కదా. నువ్వు చేసిన పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తాము, ఏదో కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాం, ఆ కార్యాలు చేసుకుంటా ఆ కార్యాలను అడ్డం పెట్టుకుంటాం అనమాట. ఆ కార్యాల చాటు దాక్కుంటాం, ఆ మతాల చాటు దాక్కుంటాం. అలాంటి మతాలు కానీ అలాంటి కార్యాలు కానీ మనల్ని కాపాడలేవు. అలాంటివి చేసినా కానీ దేవుడు నిన్ను మెచ్చడు. దేవునికి కావాల్సింది ఏంటంటే, నీ పాపంలో నుంచి విడుదల కావాలి. నేను పాపం